అదేవిధంగా స్కూళ్ళల్లో టైలర్స్ కట్టుకుందాం, మీకు పెన్షన్స్ కొత్తగా ఇచ్చేటి 2000 ఇద్దాం, ఇల్లు కట్టించుకుని ఉంటుంది, గ్యాస్ సిలిండర్ ఇచ్చుకుంటుంది. ఇవన్నీ ఇప్పుడు 2 ఇచ్చినాం. ఈ నెల రేపటి నుంచి ఫిబ్రవరి గారు ముఖ్యమంత్రి గారు మొన్న డిసైడ్ చేశారు, ఫిబ్రవరి కూడా 2 ఇస్తాం. ఇవి 2 ఉంటాయి మనం చెప్పినాం. అవి నెక్స్ట్ బడ్జెట్ తర్వాత ఇచ్చుకోవచ్చు. ఒకటి అన్ని ఇండ్లు కానీ, గ్యాస్ కానీ, పెన్షన్ కానీ అన్నీ సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఒక 2-3 నెలల్లో అన్నీ వచ్చేస్తాయి. అర్థమైందా? నువ్వు అది నువ్వు ఇదని సప్పుడు దాకా కూర్చుండండి. ఈ ఎలక్షన్ అన్నీ అయిపోయినాయి. వాడు లంగా వీడు లంగతనం చేసినట్టు చేయరు. మనం మంచోళ్ళం. దొంగలను చేసిందో అయిపోయింది, వాళ్ళని ఏమనకు. ఎప్పుడైనా ఏదన్నా అంటే అప్పుడు పోలీసు వాళ్ళు చూసుకుంటారు. మీరు ఊళ్ళో అందరూ కలిసి పని చేసుకుందాం, మీకు పని వచ్చినట్టు చూద్దాం. షుగర్ ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ చేద్దాం. ఇట్లా ఒకటి అన్ని స్టార్ట్ చేసుకుందాం. సరేనా? ఇక్కడ క్లాసెస్ లేకుండా 10th వరకు లేకుండా అంత కార్మికులు ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలి, చదివి ఏదో జాబులు సంపాదించాలి, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలన్న ఉద్దేశంతో స్కూల్ రూమ్స్ కానీ ప్లస్ 10th వరకు చేసడం జరిగింది. నేను పేరెంట్స్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, రేపు జూన్ నుంచి టీచర్స్ వస్తారు, అందరు వస్తారు. ఇక్కడ ఎక్కడైనా కానీ 400 స్ట్రెంత్ ఉండాలి. ఇప్పుడు 190 ఉన్నారు, సగం ఉన్నారు. కాబట్టి మనం బయటకు పోతే బాగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారు, వీడు పోతే ఇంగ్లీష్ రాదు అది రాదని అన్నీ నేర్పుతున్నారు. ఇంగ్లీష్ క్లాసెస్ పెట్టింది కదా, అన్ని క్లాసెస్ ఉన్నాయి. రేపు అందరం కలిసి టీచర్లు కూడా బాగా చెప్తారు. రేపు కొత్త ఇయర్ జూన్ నుంచి జూన్ నుంచి మన పిల్లల్ని అయినంత మటుకు ఇక్కడనే అడ్మిట్ చేయాలి. క్యాంపు మనం చేయండి.
ఇక్కడ బాత్రూములు ఏమంటున్నారు, బాత్రూములు కట్టిద్దాం పిల్లలకు కంపౌండ్ తర్వాత సంగతి. మీరు బాత్రూములు కట్టిస్తాం, టీచర్లకు కూడా బాగా టీచింగ్ చేస్తారు, మంచి రిజల్ట్స్ వస్తాయి. తప్పనిసరిగా ఇక్కడనే జాయిన్ చేయాలని నేను పేరెంట్స్కి రిక్వెస్ట్ చేస్తాను. వచ్చిన తర్వాత రైతులు, మహిళా సోదరులు, పురుషులు, కాంగ్రెస్ పార్టీ జరిగిన నాయకుడే రిజల్ట్ వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత ఆఫీసర్ గుర్తుందా మీరు పని చేయండి, నిలబడకుండా కూర్చొని పని చేస్తున్నారు. మాకు ఏమన్నా రేపు మేం చేయకుండా ఆలోచించాలి. తప్పనిసరిగా మళ్ళీ మీకు మంచిగా చేస్తానని తోటి నేర్పించుకోవాలి. లేకుంటే మీరు బతకలేము. ఈ ధరలలో స్కూల్స్ కూడా అయినంత మట్టుకు స్కూల్స్ మంచిగా చేస్తున్నాం, చేద్దాం. బాత్రూమ్లు కట్టిద్దాం. మంచిగా చదువుకున్న టీచర్లు ఉన్నారు. మన పిల్లలు బయట మనం అందరూ యూనిట్గా ఉండి టీచర్లకు అడగాలి. ఒక నెల అయిపోయింది, ఆడదాకా చెప్పినాను. ఏ సబ్జెక్ట్ ఎంత దాకా చెప్తున్నాము పిల్లలకు. ఇంగ్లీష్ కూడా క్లాసెస్ పెట్టిస్తున్నాం. ఈ విధంగా అన్నీ మీరు ఇద్దరు పిల్లలు ఉంటే బయట పోతే 2000 ఎంత ప్రైవేట్ పోతే 3000 ఇష్టాలు మాంచు అనుకుంటే మాంచు తీసుకుంటారు. సన్నం ఉంటే సన్నం తీసుకుంటారు. 3000 3000 అవును సార్. నువ్వు మంచుదానికి పంపే నువ్వు K6 అవుతుంది. 2000 ఇద్దరు పిల్లలు ఉంటే ఏడాదికి 6000 అవుతుంది. అన్నీ కూడా మిగిలినట్టు ఆలోచిస్తున్నారు టీచర్లు. మీకు కూడా ఇక పార్టీలు ఎలక్షన్లు అయిపోయినాయి. మీకు చేతులు ఇచ్చి నమస్కరిస్తే చెప్తా ఉన్నాం. గతంలో మన పెద్దోళ్ళు మీ తాతలు ఉన్నప్పుడు మన ఊరికి ఎంతో మంచి పేరుండే. ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ ఊరు అని ఉండే. అన్ని పైసలు కడుతుండే తహసీల్. ఇప్పుడు అన్ని పోయి సుండకు వచ్చినట్టున్నది. వచ్చిందా? కాబట్టి తప్పనిసరిగా యూనిట్గా ఉండండి. ఎలక్షన్స్ అయిపోయినాయి, అందరూ కలిసి పని చేసుకోండి. యూనిట్గా ఉండి ఆఫీసర్లకు కూడా మంచిగా చేయకుంటే మాకు చెప్పండి. మంచిగా చేసిన వాళ్ళకు ఇంత కూరగాయలు పండిస్తే ఒక కూరగాయలు తెచ్చి అయితే ప్రేమ దొరుకుతుంది. టీచర్లకు కానీ అవన్నీ నేర్చుకోండి. తప్పనిసరిగా రోడ్ల గురించి చెప్తా ఉన్నారు. ఒక దూపెల్లి అయింది. దీని ఏదైతే మాచాపులు ఉంటుందో అది కూడా గతంలో మీరు అందరు బాధల నుంచి సాంసరించాం. పోయిన పుణ్యాత్ములు మరి దద్దమ్మలకు కనీసం ఆఫీసర్లు అట్లే ఉంది, నాయకులు అట్లే ఉంది. పని చేయలేక బీటీ సీసీ అనుకుంటా నాకు ఎల్ల కమిషన్లు ఎక్కువ వస్తే అవి రోడ్డు పెట్టి మీకు ఇబ్బంది పెట్టింది. కాబట్టి దాన్ని కూడా తప్పనిసరిగా టెంపరీ వారు అయితే గ్రావెల్ వేసుకుందాం. ఇప్పుడు పోయేటట్టు చేసుకొని మళ్ళీ దీనికేమో 3 కోట్లు శాంక్షన్ అయిందని చెప్తున్నాం. రూపాయలకి వెళ్ళి రూపాయలకి వెళ్ళి ఇది ఒకటి అయిపోయింది, ఇది ఒకటి చేపిద్దాం తప్పనిసరిగా. అప్పటి వరకు గ్రావెల్ రోడ్ వేపిద్దాం. అదే బంధాలలో మాట్లాడుతున్నాము. ఒకటే రోజులో మనం చేపిద్దాం. ఇంకోటి చెప్తా ఉన్నా మీ అందరికీ, మీరు రైతులకు మంచిగా రండి. దయచేసి మీరు బీటీ రోడ్ వేపిస్తున్నారు. అంతటా బీటీ రోడ్ వేయించారు. అది మీరు మారినప్పుడు కేజీ వెళ్ళిపోతుంది. అది కీమా కొట్టినట్టు అవుతున్నాయా కావాలి. అన్నీ లైన్ పడుతున్నాయా మరి ఖరాబ్ అవుతున్నాయి కదా. మీరు పట్టీ లేకుంటే రెవెన్యూ వాళ్ళు రాసుకోండి, ఎఫ్ఓ వాళ్ళు రాసుకోండి. జూన్ లోపల వర్షాలు పడ్డే లోపల 2000 3000 అయితే పట్టి అంతే కదా. ప్రతి ఒక్కరు పట్టి వేయకుంటే పొలాలు కొనియకుండా ట్రాక్టర్లు
అందరికి చెప్తా ఉన్నాను డిస్టిక్ లో ఫైన్ కాదురా బాబు కార్పొరేషన్ చేసేస్తారు. మనకి మావాళ్ళు ఎక్కించుడే కానీ ఇచ్చేది అయితే లేదు. వాడు మహాలక్ష్మి అన్నలక్ష్మి అని మనకు ఆడోళ్ళకి చెప్పాలి అప్ప పేరైతే మంచిగా ఇస్తాడని వేసేస్తాయి. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కూడా 1,60,000 అన్నారు. మరి 1,00,000 ఇచ్చి బంగారం ఇస్తారు. మేమే చెప్పినాము ఈ మొబైల్ ఉంటే పైసలు ఎక్కువని ఎక్కువని మళ్ళీ ఏదైనా ఖర్చు వేతలు ఇచ్చి దుబారా ఖర్చులు ఆడోళ్ళకి బంగారం ఇస్తే ఒక తులం అవి దాచిపెట్టుకుంటుంది ఇయ్యదని 1,00,000 రూపాయలు తులం బంగారం మంచిగానే ఉన్నదా? అట్టిద్దాం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిద్దాం. ఆరోగ్యశ్రీ అవి కూడా ఇద్దాం. అంటే పెన్షన్స్ కూడా ఇప్పుడు దాకా అదే పెన్షన్ అవునా బాబు 10 ఏడుంటే పైసలు కాలేదు. ఎక్కడ పైసలు మిగిలించేది లేదు. ఈ పైసలు మీకు చదువుకునే పిల్లలకు వ్యవసాయానికే ఖర్చు పెట్టేది ఉన్నది. అర్థం చేసుకోండి. మేమెక్కడ దుబారా ఖర్చు పెట్టామో అన్నీ వస్తాయి. ఇప్పుడే ఈ నెలలో ఇంకో 2 వస్తాయి. తర్వాత ఇల్లు వస్తాయి. ఇల్లు గ్యాస్ సిలిండర్ ఇవన్నీ వస్తాయి. ఫ్రీ కరెంట్ అని పొద్దున్న కూడా లైట్ ఉంచకూడదు. అది దయచేసి కరెంటు మిగిలితే మళ్ళీ మనకు పంపించేది దొరికితే కరెంటు మోటార్ నడిపేయచ్చు, కారు నడిపేయచ్చు, బస్సు నడిపేయచ్చు. కరెంట్ ఎంత కాపాడితే అది మనం అంత కాపాడుతుంది. కాబట్టి రోడ్డు నాకేం చేసేది సార్ గట్టి చెప్తారు కాబట్టి మనకి మంచి కొరకే తప్పనిసరిగా అందరూ అదేమంటుందండి కేజీలు బట్టి వేసుకోవాలి 3,000 వస్తుంది. అర్థమైనా నా దగ్గర పైసలు అదే సబ్సిడీ కావాలని ఇచ్చి అది ఎంతప్పుడు నీకు ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి. రోడ్డు ఖరాబ్ అయితే ఇప్పుడు చేపిస్తున్నా పోతా ఉన్నాయి. మరి నాకు పట్టీలు ఉన్నాయి కాదు, పట్టీలు ఉండదు. లేకపోతే రోడ్డు మీద పట్టి లేకుండా ఎక్కితే ఫైన్ వేసేస్తారు. ఎస్ పోలీస్ డిపార్ట్మెంట్, ఎండిఓ, తహసీల్దార్ అందరికి రెస్పాన్స్. ఈవెన్ సెక్రటరీ, విలేజ్ సెక్రటరీలు కూడా అన్ని లిస్టు రాయింది, ఇన్ఫర్మేషన్ అయ్యింది, ఇచ్చేస్తే వచ్చేద్దాం. మనము ఉన్నదాన్ని చేస్తారు కదా. అది కేసీఆర్ 5,000 నాలేసాయి. అమ్మాబ్బా కేసీఆర్ మంచిగా చెప్తారని ఆడవాళ్ళు వేస్తారు. ముచ్చట చెప్తాడు, బాగా కబర్లు చెప్తాడు. వేసినాక 5-10 ఏళ్ళు ఏం చేసాడు? మీ 2 ఏళ్ళకు 10 ఏళ్ళు ఏదన్నా ఒక పని అయిందా? ఒక పని 10 ఏళ్ళు మనం వెనుకబడితే మనం చిన్నోళ్ళం. చిన్నోళ్ళం 2-2.5 ఎకరాలు ఉన్నోళ్ళే 1,40,000 మంది ఉన్నాం ఇక్కడ మన డిస్టిక్లో. ఎంత బతుకుతాం? అందుకొరకు మీ ఆడవాళ్ళ కన్నా మేము 2-2.5 ఎకరాలు పంట పండిస్తాం. కానీ మగవాళ్ళం దాని మీద బతుకుడు కష్టమైంది. ఇంకో పని కూడా మీరు డాక్రా సంఘాల పైసలు వచ్చినప్పుడు వేరే పని చేయండి. అడ్డీలు మనమే తీసుకొని మన పైసలు మనమే. ఒకసారి నువ్వు అడ్డు తీసుకుంటే ఇంకోసారి ఆట తీసుకొని బయటకు వెళ్ళి వచ్చాయి. మీరు చేసే పనులు మంచిగా ఉన్నాయి. ఏమన్నా చేసి అమ్ముతామంటున్నారు కదా, అమ్మండి, మంచిగా తయారు చేయింది. నేను కూడా ఆ విధంగానే ఆఫీసర్లకు కూడా చెప్పాను. ఎక్కడైనా హోటల్లో కానీ చేయడానికి ఆ విధంగా కొద్దిగా నేర్చుకోండి పని. సబ్సిడీ మీరు మేము ఉన్నప్పుడేమో మనం సబ్సిడీ కూడా ఇచ్చినాం కదా. మీకు చారానే ఇస్తే పావులు, అదే చారానంటే పావులు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఓట్ చేస్తే మళ్ళీ 2 లోన్ తీసుకొని అడ్డు కట్టుకున్నాం. ఒకటికి ఇచ్చిన వ్యవసాయం
దీన్ని మీకు బాడీ అప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చింది. కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ వచ్చింది ఒకటి ఇది ఒకటి షాప్స్ అన్నోటి ఫోటో దించు యాడ పంపిస్తాయి కొంచెం వెనక 560 రూపాయలే ఉండే. ఎంత ఉండే? 560 ఉండే. కరెక్టా? ఏమా కరెక్టేనా? ఎన్నికోళ్ళు రైతులు ద్వారా మీరు ఏమో చైర్మన్ లేకపోతే వీడు చైర్మన్ కొడుకు అయితే దాన్ని 7 ఏళ్ళల్లో 1400 తీసుకొచ్చిన. లేకుంటే అందరూ వ్యవసాయం దండు కానీ వదిలేసి నిజామాబాద్ పోయిటు, నిజామాబాద్ హైదరాబాద్ పోయిటు, హైదరాబాద్ పోయినా పంట లేవు, ధరలు లేవని, నీళ్ళు వస్తలేవని, నీళ్ళు ఇస్తుంది దాంతో సెకండ్